తెలంగాణ జైలు శాఖ ఎన్ఐఓఎస్ ఆధ్వర్యంలో ఎవరైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోలేనటువంటి బాధలో ఉంటారో విద్య అనేది అందరికీ అవసరం కాబట్టి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి ఆ ఇన్సిడెంట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అసలు ఇప్పటివరకు ఎంతమంది ఈ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది, ఎంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ అన్నింటిని గురించి మనతో మాట్లాడేందుకు జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, ఒక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు. జ్ఞానం కావచ్చు, సొసైటీలో ఏ విధంగా బతకాలి, గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈరోజు ఖైదీల నుంచి దాదాపు 78 వరకు పాస్ అవ్వడం జరిగింది. సో ఏం చెప్తారు? అంటే ఈరోజు యాక్చువల్లీ చాలా మంచి రోజులు మాకు. ఎందుకంటే ఒక ఖైదీలు ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్కు ఇది అభిప్రాయం ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్తో, మంచి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్తో బయటకు వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఒక పాజిటివ్ ప్రొడక్టివ్ సిటిజన్గా మారుతారు. సో అది ఉద్దేశంతో మేము చాలా రిఫర్మేషన్, రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ తీసుకున్నాము. సో నాకు ఫస్ట్ ఇక్కడ ప్రిజన్ డిపార్ట్మెంట్లో ఇది పోస్ట్ తీసుకున్నప్పుడు అనుకున్నాను ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంతకుముందు మాకు అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్ ఉండేది. అండ్ దాని తర్వాత బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ చేయడానికి కూడా అవకాశం ఉండేది. మధ్యలో మాకు ఒక పెద్ద గ్యాప్ ఉండేది, ఎందుకంటే క్లాస్ 10 ఇంటర్మీడియట్ అది చదువు చెప్పడానికి ఇక్కడ మాకు అవకాశం లేకుండే. సో ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు ఎన్ఐఓఎస్ లో ఇలాగా ఆపర్చునిటీ ఉంది. వాళ్ళు ఇక్కడ లోపల ఒక సెంటర్ ఓపెన్ చేసి ఇన్మేట్స్కు కన్ఫైన్డ్ స్పేసెస్లో కూడా ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు అని తెలిసింది. దాని తర్వాత వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకుని వాళ్ళు కోలాబరేషన్తో గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ పెట్టి ఎవరు విల్లింగ్ ఉన్నారు నిజామాబాద్, చెల్లాపల్లి అండ్ స్పెషల్ ప్రిజన్ ఫర్ విమెన్ వాళ్ళ నుంచి క్యాండిడేట్స్ తీసి వాళ్ళకు ఒక 1 year ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు మాకు సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చింది. 108 యాక్చువల్లీ ఫస్ట్ ఎన్రోల్ అయ్యారు. వాళ్ళ మధ్యలో ఈరోజు 78 మెంబర్స్ సక్సెస్ఫుల్గా క్లాస్ 10 పాస్ అయ్యారు. ఓకే, అంటే ఈ పాస్ అయినటువంటి వాళ్ళలో ఏజ్ గ్రూప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో కూడా వాళ్ళు చదువుకోవాలి. 10th క్లాస్ అనేది ఒకటి ఉంటే చాలా ఇంపార్టెంట్, భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అని అంటారు. దీని గురించి ఏం చెప్తారు? తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓన్గా బతకాలంటే సమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి, ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉండాలి, వొకేషనల్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఉండాలి. అప్పుడు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళకు ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉండకపోతే మళ్ళీ వాళ్ళు వేరే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఒక క్రైమ్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళకు ఇది ఆపర్చునిటీ తప్పకుండా ఇవ్వాలి. సో ఈ క్లాస్ 10 సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంతా ఐటీఐలో జాయిన్ అవ్వడానికి క్వాలిఫై అవుతారు. సో ఐటీఐ ఇప్పుడు వచ్చేస్తుంది త్వరలో చెల్లపల్లి జైలుకు. మళ్ళీ అక్కడ వొకేషనల్ స్కిల్స్, దెన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ చాలా కలుగుతుంది అండ్ వాళ్ళు ఒక డిగ్నిఫైడ్, ఆనెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే ఒక్క చెర్లపల్లి కాదు, అటు నిజామాబాద్, వరంగల్కి సంబంధించినటువంటి ఖైదీలు కూడా ఈ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాటిలో ఉన్నారు. సో చాలామంది చదువుకోలేనటువంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఎంత యూజ్ అవుతుంది? సో ఏం చెప్తారు? అందరికీ యూజ్ అవుతుంది. ఇది ఎంటైర్ తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఉంది. సో ఇప్పుడు చెల్లపల్లిలో ఇది ప్రోగ్రామ్ పెట్టాము, బట్ ఎంటైర్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ prisoners of all jails. Thank you so much.